అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. జర్నలిజం ముసుగులో తమ్ముడు రఘు కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? నిన్న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు జల్లాలనుకున్న విషయం, కొన్ని అసత్య నిరాధారమైన కొన్ని ప్రచారాలను నిన్న చేయడం జరిగింది. ఏంటంటే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024 అఫిడవిట్లో ఆయన అసెట్స్లో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఇక్కడ మన శంకర్పల్లిలో ఉంది, జన్వాడలో. ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక వివాదాన్ని ఆయన ల్యాండ్ కబ్జా చేశారని, అదేవిధంగా చెరువు అదొక కోడి చెరువు పరిధిలో ఉంది, ఆ చెరువుని అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని రఘు నువ్వు చెప్పడం జరిగింది. ఒక విషయం గుర్తుపెట్టుకో రఘు, నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు నువ్వు చెప్పినావు కదా, ఆధారాలతో మాట్లాడుతున్నా అన్నావు కదా. నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే రిజిస్టర్డ్ సేల్ డీడ్లు చేతిలో పట్టుకుంటావు, భూభారతిలోకి వెళ్ళి ల్యాండ్ క్లాసిఫికేషన్లు చెప్తావు, మళ్ళీ ఆ ల్యాండ్ ఆయన కబ్జా చేశాడంటావు, తెలంగాణ రక్తాన్ని ఆయన పీల్చుకున్నాడు తిన్నాడంటావు. అసలు ఏమన్నా అసలు నువ్వు చెప్పేదానికి నువ్వు మాట్లాడిన దానికి అంటే ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు నువ్వు బయట? ఇప్పుడు నేను చెప్తా. ఏదైతే రఘు నిన్న ఒక వీడియో బయటకు వదిలి పబ్లిక్ డొమైన్లో నేను పెడుతున్నా, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శంకర్పల్లిలో ఒక ల్యాండ్ని, ఒక చెరువుని కబ్జా పెట్టిందని చెప్పినావు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి రఘు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శంకర్పల్లిలో ఆయన కొన్నటువంటి 10 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది 15/12/2014 చట్టబద్ధంగా తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సెక్షన్ 54 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 కింద ఆయన ల్యాండ్ సేల్ జరిగింది. రైతుల దగ్గర నుంచి, కొంతమంది పట్టాదారుల దగ్గర నుంచి ఆయన ఆ పట్టా భూమిని కొనుక్కోవడం జరిగింది. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకోటి గమనించాలి నువ్వు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన రావడం జరిగింది. నువ్వు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకో. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉండడం అంటే అర్థం ఏంటి? ఏం చెప్తోంది? రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన భూమి చట్టబద్ధమైన యాజమాన్యపు హక్కును కలిగిస్తుంది. ఆ హక్కు ఈ రోజున అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టే అంత ధైర్యంగా ఆయన అఫిడవిట్లో ఆయన నిజాయితీగా కష్టపడి చెమటోర్చి సినిమాలలో సంపాదించిన డబ్బులతో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రాపర్టీని కొన్నారు. అదే ప్రాపర్టీని ఆయన అఫిడవిట్లో చూపించాడు. ఆయన ఎక్కడా కూడా దాన్ని దాచలేదు, లేకపోతే దొంగతనంగా కొనలేదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. అయితే ఇంకొక అంశం, మీరు చెప్పిన అంశం ఏంటంటే ఈ ఎంటైర్ ఈ 10 ఎకరాల భూమి కూడా 706 అనే సర్వే పరిధిలో ఉంది. అది పబ్లిక్ డొమైన్లో ఈ రోజుకి మనకి పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంది. అది ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెప్తున్న మాట ఏంటంటే అది మొత్తం కూడా FTL పరిధిలో ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు, ప్రజల సొమ్ము తిన్నాడు, తెలంగాణ యొక్క ప్రభుత్వపు ఆస్తిని దోచుకు తిన్నాడు. కొంచెమన్నా చదువుకున్నాడు అయితే, అంటే నీకు చదువు తెలుసుంటే, అసలు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తా. నేను చెప్పబోయే ముందు ఏదైతే ఈ హైడ్రా వచ్చింది, హైడ్రా వచ్చాక అసలు ఈ FTL అంశం మీద మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇది ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మాటల్లోనే విందాం. చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ ఉంటే కనుక అంటే చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే శిఖం ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలంటే మొత్తం నీళ్లు లేవు. ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు. ఈజ్ మెంట్ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్. చాలా స్పష్టంగా బిల్డింగ్ రూల్స్ లో ఉంటాయి అన్నమాట. సో వినాలి, కొంచెం జ్ఞానం పెంచుకో. ఎవరైతే హైడ్రా చట్టాన్ని తీసుకెళ్తున్నటువంటి, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కమిషనర్ నోట్తోనే అసలు పట్టా భూమి అంటే ఏంది, FTL అంటే ఏంది అనేది చెప్పడం జరిగింది. సిక్కం భూములు అని చెప్పారు ఆయన క్లియర్గా. అయితే నువ్వే చూపించినావు. ఇది నీకు కొంచెమన్నా జ్ఞానం ఉంటే ఏదైతే భూభారతి సైట్లో ఆ సర్వే నెంబర్ మీద చాలా క్లియర్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్లో సిక్కం భూమి అని చెప్పడం జరిగింది. నీకు ఏమాత్రమన్నా కొంచెమన్నా సోయి ఉన్నా, తెలివితేటలున్నా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తా సిక్కం భూమి దేనికి వాడతారు. సిక్కం భూమి గురించి రూల్ బుక్లో, ప్రత్యేకించి రూల్ బుక్లో, చట్టంలో ఏం చెప్పబడిందో నేను చెప్తాను నీకు.
సో ఫస్ట్ తెలుసుకుందాం, ఎఫ్టిఎల్ అంటే ఏంది, పూర్తి అర్థం ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే ఒక చెరువు లేదా వనరు పూర్తిగా నిండినప్పుడు నీరు చేరే గరిష్ట స్థాయి మరియు దాని విస్తీర్ణాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, బాగా ఇను, చెవు దగ్గర పెట్టుకుని ఇను ఈ విషయాన్ని. ఎఫ్టిఎల్లో ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చా, ఈ విషయానికి వస్తే నువ్వు క్లియర్గా, ఇది చట్టంలో చెప్పబడింది, నా సొంత వాక్యాలు కాదు, నువ్వు వెళ్ళి కొంచెం చట్టం నేర్చుకుని వచ్చి మాట్లాడు. చారిత్రక కారణాలు, పాత పట్టాలు, పాత రెవెన్యూ రికార్డుల వల్ల కొన్ని ప్రైవేట్ పట్టా భూములు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే మరియు ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అసలు ఈ ఎఫ్టిఎల్ ఏం చెప్తోంది, ఎఫ్టిఎల్లో ప్రైవేట్ యాజమాన్యం ఉండొచ్చు కానీ వారికి ఎటువంటి నిర్మాణ హక్కు లేదు అని చెప్తుంది. అంటే యూ కెనాట్ డూ ఎనీ కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఆర్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, ఒక లేఅవుట్ డెవలప్మెంట్స్ ఇలాంటివి చేయకూడదు అని చెప్తుంది. అంతే తప్ప ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే పట్టాదారు భూమి నేను కొనుక్కుంటే సికం కింద ఆ భూమి నీకు చెందదు, నువ్వు కబ్జా చేసావని ఎక్కడ చెప్పలా, కొంచెం తెలుసుకో. ఇంకోటి, ఇదే ఎఫ్టిఎల్ రూల్ బుక్, ఇదే మనకి రూల్ బుక్ అసలు ఏం చెప్తుంది మనం చూస్తే, తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012 GOMS 168 రూల్ 3 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఐ ఏం చెప్తోంది, నో బిల్డింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీ షెల్ బి అలౌడ్ ఇన్ బెడ్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ ఎఫ్టిఎల్ ఏరియా. మళ్ళీ చెప్తా, చదువుకోలే కదా నువ్వు, చెప్తా ఇను. దీని అర్థం ఏంటంటే ఎఫ్టిఎల్లో కొత్త నిర్మాణాలు, లేఅవుట్లు, కాలనీలు, డెవలప్మెంట్లు, కార్యకలాపాలు ఎటువంటివి చేయడానికి కుదరదు. కానీ ఇదే రూల్ కూడా ఎక్కడ ఏం చెప్తోంది, ఇదే రూలు ఎఫ్టిఎల్లో ఉన్న ప్రైవేట్ భూమి, ఆ ప్రైవేట్ భూమికి ఓనర్ ఉండడు, ఆ పట్టాదారుల కింద నువ్వు ఓనర్ కావు, నువ్వు కబ్జా చేసావని ఎక్కడ చెప్పట్లా, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం వింటే హైడ్రా కమిషనర్ గారు చెప్పింది కూడా ఏంటంటే, పట్టా మే ఎగ్జిస్ట్, పట్టా ఈజ్ మీన్ ఫర్ అగ్రికల్చర్ నాట్ ఫర్ రైజింగ్ పర్మనెంట్ స్ట్రక్చర్స్. అంటే అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయకూడదు, ఇది కేవలం పట్టా ఉన్నటువంటి భూమి, సిఖం భూమి కేవలం అగ్రికల్చరల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పబడింది. అది ల్యాండ్ ఓనర్ రైట్స్, గుర్తుపెట్టుకో. పట్టా ఉండొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, కానీ నిర్మాణాలు చేయడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇందాక నీకు చెప్పినట్టు తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో 2012లో రూల్ 3 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ ఐ ఏం చెప్పబడుతుందంటే, నిర్మాణాలపై పరిమితులు ఉంటాయే తప్ప ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నంత మాత్రాన ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఎఫ్టిఎల్ పరిధి ఉండదు అని ఎక్కడ చెప్పట్లా, ఇది తెలుసుకో. అయిపోయిందా? ఇంకో విషయానికి వస్తా, నువ్వు చెప్పిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ని సబ్ డివిజన్స్ ఎందుకు చేసిండు, ఒకటేసారి మ్యూటేషన్స్ ఎందుకు చేయించుకోలేదు? అరే కొంచెం అన్నా ఏమన్నా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు, సెన్స్ ఉందా నీకేమన్నా? ఆయనకున్న 10 ఎకరాల భూమిని సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్, మల్టిపుల్ ఖాతాసు, ఇవి నువ్వు మాట్లాడిన మాటలు. వీటికి నేను క్లారిఫికేషన్ ఇస్తా. తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 2020 సెక్షన్ 5 సెక్షన్ 7 ప్రకారం మ్యూటేషన్, సబ్ డివిజన్, పార్టీషన్, రెవెన్యూ రికార్డ్ అప్డేషన్, అదేవిధంగా అన్ని చట్టబద్ధమైన రెవెన్యూ ప్రక్రియలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో మాట అన్నావు నువ్వు, నువ్వేం మాట్లాడినావు అంటే, ఒక గ్రామంలో ఆయనకున్న 10 ఎకరాల ల్యాండ్లో ఆయన పేరు మీద 2 ఖాతా నెంబర్లు ఉన్నాయంట. అది నువ్వు ఒకటేసారి చేయించుకోలేదేమో, అధికారులకు నువ్వేమన్నా లంచం ఇచ్చుడు లేట్ చేసావేమో, నోటికి అడ్డు ఆపు లేకుండా ఎంత ఏది వస్తే అది పిచ్చిగా వాగావు. ఒకసారి అసలు నీలాంటోడు ఒక వీడియో చేసేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకో. సో దీనికే వస్తున్నా విను. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఊర్లో ఒక ఖాతా నెంబరే ఉండాలి. ఏమన్నా నీకు వచ్చి తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ రచించేటప్పుడు నీ చెవులో చెప్పిర్రా ఈ మాట? సిగ్గుందా? తెలుసుకుని మాట్లాడొద్దా? బుద్ధి లేదా నీకు? విను. ఏ వ్యక్తి అయినా కూడా, మళ్ళీ చెప్తున్నాను, చట్టంలో చెప్పబడిన దాని ప్రకారం రైట్స్ ఉన్నాయి. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ క్లియర్గా చెప్పబడింది.
ఒక వ్యక్తికి ఒకటే పట్టాదారు నెంబర్ ఉండాలని రూల్ లేదు. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్. దానివల్ల ఆయన కబ్జా చేసినట్టు కాదు, అదేవిధంగా తెలంగాణను మోసం చేసినట్టు కాదు, అదేవిధంగా తెలంగాణ సొమ్మును తిన్నట్టు కాదు, అదేవిధంగా నువ్వు పులమాలనుకుంటున్నటువంటి ఆర్థిక నేరం కానీ నువ్వు పులమాలనుకున్నటువంటి ఎటువంటి అక్రమ చర్యలకి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాలుపడరు. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నాకేం అర్థమైందంటే, నిన్న నువ్వు చేసిన వీడియో ద్వారా నాకు అర్థమైనటువంటి క్లియర్ విషయం ఏంటంటే, ఈరోజు దాకా భారతదేశంలో ఆయన్ని ఎవరైనా విమర్శించాలంటే వ్యక్తిగతంగా విమర్శిస్తారే తప్ప ఈరోజు దాకా ఆయన మీద ఆర్థిక నేరారోపణలతో ఒక మచ్చ కూడా లేదు. నువ్వు నీ సో కాల్డ్ పెయిడ్ బ్యాచ్ అందరూ కూడా దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా, ఇటువంటి పిచ్చి పిచ్చి లాజిక్లతో, పిచ్చి పిచ్చి విశ్లేషణలతో, పిచ్చి పిచ్చి వివరణలతో మీరు ఎవరైనా బయటకు వచ్చారనుకో, అది మీకే ప్రమాదం, గుర్తుపెట్టుకో.